వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. అయితే మన ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన అంగన్వాడీ సెంటర్స్కి ఫోన్స్ ఇచ్చారు కదండి, 5G ఫోన్స్. అవి ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి వీడియో అయితే మీకు షూట్ చేసి పెడుతున్నానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సాఫ్ట్వేర్ అనే దాన్ని కొత్తగా అప్డేట్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి గెలాక్సీ A06 5G ఇచ్చారు కదండి. ఆ మొబైల్ని అయితే మీకు ఎలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మనము పవర్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలండి. శాంసంగ్ కనపడింది. ఇది చేస్తే 10 మినిట్స్లో అయిపోతుందండి. కాకపోతే వైఫై ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే మన మొబైల్ డేటా సరిపోతుంది. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా మొబైల్ డేటా ఉన్నా కానీ వర్క్ అవుతుందండి. మనకి ఫోన్లు ఇవ్వడమే ఇచ్చి ఇంకా మనకి పని భారం అయితే చాలా పెరిగిపోతుందండి. దానివల్ల ఫోన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫోన్ అయితే ఆన్ అయింది. వెల్కమ్ టు ద ఉంది కదా, అక్కడ స్టార్ట్ అనే బటన్ని నొక్కాలండి. స్టార్ట్ అనే బటన్ని నొక్కిన తర్వాత కింద అగ్రీ టు ఆల్ అని ఉంటుంది. అక్కడ అగ్రీ అని నొక్కాలి. కింద బ్లూ కలర్ బటన్ నొక్కగానే సెటప్ మాన్యువల్లీ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్, అది నొక్కాలి. ఇక్కడ చూసే వైఫై నెట్వర్క్, మీరు మొబైల్ నెట్వర్క్ అయితే మొబైల్ నెట్వర్క్, వైఫై నెట్వర్క్, నేనైతే వైఫై నెట్వర్క్ వాడుతున్నానండి. సో మీకు వైఫైని స్కాన్ చేసుకొని తీసుకున్నానండి. తర్వాత గెట్టింగ్ యువర్ ఫోన్ రెడీ అని వస్తుంది. ఇక్కడే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి మనకి. ఫోన్ అనేది ఈ ఫోన్లో వచ్చేసరికి మనకి అదర్ యాప్స్ ఏమీ వర్క్ చేయవండి. ఇది వరకు ఎండిఎం ఆపరేటరు వర్క్ చేశారు మన పాత ఫోన్స్కి. ఇప్పుడు అలా కాకుండా మనకి హలో ఏజెంట్ అనే యాప్ ద్వారా మనకు మొత్తం వర్క్ అవుతుందండి. ఇది పైనుంచి యాప్స్ వన్స్ ఎక్కించిన తర్వాత తీయడానికి రావు, ఎక్కించుకోవడానికి రావండి. పైనుంచి అప్డేట్ చేస్తేనే మనకి యాప్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి క్రోమ్లో ఇదివరకు మనం ఏదైనా మన పర్సనల్ ఫోన్స్ అయితే కనుక క్రోమ్లో ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే వెంటనే సెర్చ్ కొడితే ఓపెన్ అవుతుంది. కానీ ఇందులో PMVY తప్ప ఏది సెర్చ్ కొట్టినా కానీ ఓపెన్ అవ్వదు. ఫోన్ మొత్తం అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ఫో వచ్చింది కదండి. చెక్ ఇన్ఫో అంటే మన ఫోన్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెక్ చేసుకుంటుంది. సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవుతూ ఉంది. సో PMVY ఒక్కటే ఓపెన్ అవుతుందండి క్రోమ్లో, ఇంకెక్కడా అయితే ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. ఇదేమో డౌన్లోడింగ్ అవుతుంది. PMVY ఒక్కటే మనకి ఫోన్లో అయితే వర్క్ అవుతుందండి. ప్లే స్టోర్లో కూడా అదర్ యాప్స్ ఏమీ వర్క్ అవ్వవు. ఇక్కడ మొత్తం ఓపెన్ సెటప్ యువర్ ఫోన్ అంటే అగ్రీ అని ఉంటుంది. కింద యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. ఆ రెండు నొక్కాలండి. కంటిన్యూ అని నొక్కిన తర్వాత రిజిస్ట్రేటింగ్ డివైస్ అని వస్తుంది. మనకి ఆఫీస్ ఫోన్లో వచ్చేసరికి ఓన్లీ మన బాల సంజీవిని యాప్, పోషణ ట్రాకరు, మనం ఆధార్ ఫేస్ RDA యాప్ ఉంది కదా, ఆ యాప్, కొన్ని యాప్సే మనకి వర్కౌట్ అవ్వడానికి ఇచ్చారండి. అన్ని యాప్స్ అయితే వర్క్ అవ్వవు. ఒక వాట్సప్ అంతవరకు వర్క్ అవుతాయి. ఫోన్ అయితే ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలండి. ఎంతోసేపు పట్టదు ఈ పని. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ప్రతిదీ ఇలానే ప్రాసెస్ చేస్తే వితిన్ 10 మినిట్స్లో మీ ఫోన్ అయితే సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎక్కడ కూడా లాంగ్ అయితే అవ్వదండి టైము. అంటే తెలియని వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది పడతారు, తెలిసిన వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు. అయితే చాలామంది అంటున్నారు మేము సిమ్ వేసేయచ్చా అంటున్నారు. మాకైతే కనుక మా ప్రాజెక్ట్లో చెప్పింది ఏంటంటే వాళ్ళు చెప్పేదాకా సిమ్ములు కూడా వేయొద్దన్నారండి. మేబీ సిమ్ములు మనకి 2G సిమ్ములు కదా, అవి మార్చి ఏమన్నా సిమ్స్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను.
అయితే 2-3 డేస్ ఆగండి అమ్మ, ఓన్లీ సాఫ్ట్వేర్ ఒకటే అప్డేట్ చేయండి అని అన్నారు. తర్వాత మేము చెప్తాము, అప్పుడు మీరు సిమ్లు వేసుకోండి అని అన్నారు. సో అప్పుడైతే మనం వేసుకోవాలి, అప్పుడు దాకా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. ఇక్కడ చెకింగ్ ఇన్ఫో ఉంది కదా, ఇది స్క్రోల్ చేయండి పైకి, ఎలో స్క్రీనింగ్ ఇవన్నీ పైకి స్క్రోల్ చేస్తే కింద యాక్సెప్ట్ అని వస్తుంది, యాక్సెప్ట్ కొట్టండి. ఇక్కడ మనకి యాప్స్ అన్నీ డిస్ప్లే అయ్యాయి కదండి, కాల్, మెసేజ్, కెమెరా, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన ఫోన్లో వచ్చినటువంటి యాప్స్ అన్నీ ఉన్నాయండి. క్రోము, బాల సంజీవని, మిల్క్ యాప్, సాసా యాప్ ఇవన్నీ ఉన్నాయి. ఫైల్ బై గూగుల్ ఇవన్నీ ఉన్నాయి. హలో ఏజెంట్, పోషణ ట్రాకరు, శాంసంగ్ మై ఫైల్స్, దిశ యాప్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి మనకి, ఇలా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇదిగోండి, ఆల్రెడీ శాంసంగ్ మై ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్డ్ అని వస్తుంది. పెండింగ్ అంటే అవి ఎక్కుతున్నాయి అని అర్థం అండి. మీకు అన్నీ ఎక్కిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా మనకి ప్రతిదీ ఫేస్ ఆర్డీ యాప్ అండి, ఇది ఆధారు, మనం పిఎంవివైకి వాడతాం కదా అది. ఇది సాసా యాప్, డాక్యుమెంట్ యాప్, ఇలా అన్నీ ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయండి. కాకపోతే ఇన్స్టాలేషన్ కొద్దిగా టైం పడుతుంది. చూడండి, అన్ని యాప్ల కింద ఇన్స్టాల్డ్ అని పడింది, చూసారా, అలా పడుతుందండి ప్రతి యాప్కి కూడా. ఇక్కడ హలో ఏజెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఓపెన్ అని ఉంటుంది, ఆ ఓపెన్ని నొక్కండి. ఓపెన్ని నొక్కిన తర్వాత కింద చూస్తే హలో ఏజెంట్ అని స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ నొక్కండి. ఇక్కడ ప్రొసీడ్, ఇక్కడ 3 ఐకాన్స్, ఫస్ట్ది గ్రీన్లో ఉందండి, మిగతావి గ్రీన్ రెడ్లో ఉన్నాయి కదా. ఫస్ట్ది ఓపెన్ చేసి ఇక్కడ హలో ఏజెంట్ అనే ఐకాన్ ఉంది చూడండి, అది డల్గా ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అది బ్లూ కలర్కి మారుతుంది. మళ్ళీ బ్యాకప్ రండి, మళ్ళీ బ్యాకప్ వచ్చి థర్డ్ వన్ క్లిక్ చేసి ఇందులో కూడా హలో ఏజెంట్ ఓకే చేసుకోండి. అపీరెన్స్ ఆన్ ద యాప్, ఇది కూడా కింద ఫోర్త్ది కూడా వచ్చేసరికి సేమ్ అండి, ఎల్లో ఆల్ పర్మిషన్స్ అని కొట్టండి. ఇది కూడా బ్యాకప్ రండి, కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ బటన్ని నొక్కండి. ఇదంతా నొక్కిన తర్వాత ఈ కింద చెక్ అని ఉంది కదా, చెక్ ప్రొసీడ్ అని, అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కండి. మనకి ఇప్పుడు హలో ఏజెంట్ యాప్ అనేది ఎక్కింది, చూసుకోండి ఒకసారి స్క్రోల్ చేసి, తర్వాత క్లోజ్ కొట్టండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని యాప్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద. ఇదండి నా వీడియో, మీకు కనుక నచ్చినట్టుంటే లైక్